వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. అట్ ప్రజెంట్ మనం నాంపల్లిలో ఉన్నాం. ఎందుకొరకంటే ఎవ్రీ ఇయర్ 45 డేస్ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాని పేరే నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ నేను చూస్తూ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. పిల్లర్ నెంబర్ A1300 ఆపోజిట్ ఈ గ్రౌండ్ లో 2 వీలర్స్ కి ఫ్రీ పార్కింగ్. గవర్నమెంట్ వాళ్ళు అంటే ఎగ్జిబిషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న పార్కింగ్. మీకు ఎలాంటి డబ్బులు తీసుకోరు. మీరు కోటి దాటి ఇలా గాంధీ భవన్ వైపు వెళ్తున్నప్పుడు ఇదిగోండి పిల్లర్ నెంబర్ A1300, ఇదిగోండి ఇదంతా ఫ్రీ పార్కింగ్. 2 వీలర్ కి, 4 వీలర్ కి ముందు గాంధీ భవన్ దగ్గర ఉన్నదని ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే గైడ్ చేస్తున్నారు. మన 2 వీలర్ అయితే అక్కడ పార్క్ చేసినాం. చలో మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ విజువల్ రికార్డ్ చేస్తుంది 2026వ సంవత్సరం జనవరి 1వ తారీఖు. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంది నాకు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూనే ఉన్నారు. ఇక నేనైతే ఓకే థ్యాంక్ యూ అని అందరికి చెప్తూ వచ్చిన, సేమ్ టు యూ కూడా చెప్తూ వచ్చిన. కొంతమంది అయితే ఓన్లీ న్యూ ఇయర్ ఉందన్న హ్యాపీ లేదు లైఫ్లో అన్నారు. సో అలా జరుగుతుంటుంది లైఫ్లో. డేటు మారినంత మాత్రాన జీవితం ఏం మారదు. మన ఆలోచనలు మారితే, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారితే, మనం చేసే పనులలో ఏమన్నా కొత్త తీర్మానాలు తీసుకొని, డిసిషన్స్ చేంజ్ చేసుకొని ఏమన్నా మార్చుకుంటే లైఫ్ మారుతుంది. డేటు మారినంత మాత్రాన, సంవత్సరం మారినంత మాత్రాన ఏది మారదు. సో చలో, అది జస్ట్ క్యాజువల్ న్యూ ఇయర్ గురించి. ఎనీవే అందరికి హ్యాపీ న్యూ ఇయర్. యాంటీ కరప్షన్ బ్యూరో అంట ఇది, అవినీతి నిరోధక శాఖ. వావ్, ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎప్పుడూ చూడలేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఫస్ట్ డే కాబట్టి లోపల ఎక్కువ స్టాల్స్ ఉండవు. అండ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ డే ఫ్రీ ఎంట్రీ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నేను ఆల్రెడీ లోపల దాకా వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేసి బయటకు వచ్చిన. ఇదిగోండి సుమారు 3 గేట్లు ఉంటాయి ఈ ఎగ్జిబిషన్కి. మనం వెళ్తుంది అజంటా గేట్, ఇంకోటి గాంధీ భవన్ వైపు ఉంటుంది, ఇంకోటి ఈ అజంటా గేట్ రాకముందుకే ముందు వైపు కూడా ఉంటుంది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసింది మ్యాక్సిమం నేను చెప్తా. నాకు తెలియంది మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్, ర్యాండమ్ వ్యూవర్స్, మన రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. కొంచెం గొంతు పోయింది. ఫస్ట్ డే కాబట్టి ఇంత క్యాజువల్గా నార్మల్గా ఉంది. ముందు ముందు వస్తే ఎక్స్ట్రీమ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతసేపు మొత్తం ఫ్రీయే ఉండే, ఇప్పుడే టికెట్ పెట్టిర్రు గేట్ 2, గేట్ 1 దగ్గర. అన్న ఛానల్, సో మన వాళ్ళని అడిగితే మనం ఛానల్ అనేది చెప్పడం జరిగింది. అన్న కూడా ఆల్రెడీ వెళ్ళిండు. ఇంతసేపు ఫ్రీయే ఉండే, వీళ్ళందరూ ఫ్రీగానే. ఇప్పుడే కౌంటర్లు పెట్టారు, 2 కౌంటర్లు పెట్టారు, ఇంకెక్కువ పెట్టలే. టికెట్ వచ్చేసి 50 రూపాయలు. కొంచెం ముందు వచ్చిన వాళ్ళందరికీ లాభం అయింది, ఎందుకంటే ఓపెనింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఫ్రీగా ఉండే. అలా క్యాజువల్గా అయితే నడుస్తున్నా, చూసుకోవచ్చు. ఈ స్టాల్స్ అన్నీ ఇంకా ఓపెన్ కాలే. ఎస్ఎస్ పాప్కార్న్, ఇదేంది సనా కలెక్షన్. మళ్ళీ ఇంకొక వీడియో కూడా, ఒకటి కాదు ఇంకా చాలా వీడియోలు వస్తుంటాయి. జస్ట్ ఇది క్యాజువల్ వాక్ వెళ్తూ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఏమేమి ఓపెన్ అయినాయి, ఏమేమి ఓపెన్ కాలేవా అని చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో సనా కాస్మోటిక్స్ అండ్ స్టోన్ బింది, మసాలా పాపడ్ అండ్ మిర్చి బజ్జీ. అండ్ మీరు పిల్లలతో వస్తే మాత్రం జాగ్రత్త, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది. అరేబియన్ ప్యారడైసా? ఓకే, ఇది ఇంకా ఓపెన్ కాలే. ఇది మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ ఉంటుంది, ఇక్కడనే లైటింగ్ ఉంటుంది, ఫోటోలు దిగుతే మస్తు వస్తాయి ఇక్కడ. వీళ్ళందరూ ఫ్రీగానే వచ్చారు, ఇప్పుడే ఆ గేట్లు పెట్టారు. మీకు డౌట్ ఉంటే రియల్ వాయిస్ 9 ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అన్న నాకంటే ముందే తీసిండు, దాంట్లో ఆ కౌంటర్లో పెట్టలేదు. ఇదిగో నీలోఫర్ వాళ్ళు పెట్టారు ఈసారి. వావ్, సూపర్. ఇది నీలోఫర్, కేఫ్ నీలోఫర్.
నీలోఫర్ కేఫ్ దగ్గర చూడండి ఎంత జనాభా ఉన్నారో. పోవట్లే. ఇక్కడ రేట్లు చూసే ప్రయత్నం చేద్దాం. మస్కాబాన్ 80 రూపాయలు, ఉస్మానియా బిస్కెట్ 8 రూపాయలు, ఫ్రూట్ బిస్కెట్ 12 రూపాయలు, సాల్ట్ బిస్కెట్ 6 రూపాయలు, డ్రై ఫ్రూట్ బిస్కెట్ 15 రూపాయలు, రాగి బిస్కెట్ 10 రూపాయలు, ఇంకో లాస్ట్ అది ఏదో ఉంది 20 రూపీస్. నీలోఫర్ టీ 60 రూపాయలు, జింజర్ టీ 70 రూపాయలు, లెమన్ టీ 60 రూపాయలు. అది భయ్యా ఇక్కడ ఉన్నోళ్ళే తాగేటట్టు ఉన్నారు. ఇక నాలాంటి వాళ్ళు తాగాలంటే కష్టమే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ప్రతి దానికి ఆ రేట్లు ఉంటూనే ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంపెనీ కాబట్టి. సరే, మాట్లాడుతున్నారు పొలిటికల్ లీడర్స్. వీలైతే దాన్ని కూడా తీసే ప్రయత్నం చేద్దాం. పిస్టా హౌస్ హలీం ఇంకా స్టాల్ ఓపెన్ కాలే. నా బెస్ట్ సజెషన్, ఒకవేళ వీడియో చూస్తున్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నా 1 వీక్ ఆగండి దయచేసి. ఈ వీకెండ్ కూడా రాకండి, ఎందుకంటే అన్ని స్టాల్స్ ఓపెన్ కావు. ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత, ఈ సండే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీకెండ్ వస్తుంది కదా, ఆ వీకెండ్ వచ్చే ప్రయత్నం చేయండి. మొత్తం లైట్లు ఏమి లేవు, అంత డిమ్ ఉంది. ఫస్ట్ వీక్ ఎప్పుడు రావద్దు, చాలా మంది తెలియక ఉత్సాహంతో వచ్చేస్తారు. కాబట్టి మన వీడియో చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలనేది నేను చెప్పడం జరుగుతుంది. మస్కట్ ఐస్ క్రీమ్ సౌండ్ వినబడుతుందా మీకు? స్పీచ్లు ఇవి స్టాల్స్ అన్ని పెడుతురు. ఇంకా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని కూడా అంటుంటారు దీన్ని, చాలా మందికి తెలుసు. ట్రైన్ రెడీగా ఉంది. ఎవరైనా పొలిటికల్ లీడర్లు ఎక్కినాక స్టార్ట్ చేస్తారా, ఏం చేస్తారా తెలియదు. అటు ఇటు గైడ్ చేస్తారు అందరినీ. ఎస్, లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఛానల్ వీడియో తీయడానికి పోతున్నాం. ఎస్, లోపలికి వచ్చిన మెస్ బాయ్ అని అడుగుతారు. పొల్యూషన్ ఫ్రీ సిటీగా దీన్ని ప్రదేశం ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా కట్టుబడి ఉందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో కలుషితమైన వాతావరణానికి కారణమైన అనేక పరిస్థితులు అందరం చూస్తా ఉన్నాం. ఈరోజు ఢిల్లీ నగరానికి పోతే అక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి వాతావరణంతో మనం కనీసం 10 రోజులు. ఎస్, ఇక్కడనే ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారు. నివాసానికి ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో హైదరాబాద్ ఆ దిశలో మారకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ నగరంలో ఉన్నటువంటి సమాజం కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని భవిష్యత్ తరాలకి ఒక అందమైన నగరాన్ని లేక్స్ రాక్స్ అండ్ పార్క్స్ గా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరాన్ని మన భవిష్యత్ తరాలకి పొల్యూషన్ ఫ్రీ నగరంగా అందించాల్సిన అవసరం, బాధ్యత కూడా మన అందరిపై ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తూ దానికి కావాల్సిన నిర్ణయాలన్నీ కూడా అది తాత్కాలికంగా కొంచెం కఠినంగా నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నగరాన్ని రక్షించుకోవడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్ అది కూడా ఇంకదే కొట్టండి, దాని మీద కొట్టండి.
గట్టికి ఎందుకు వస్తా సార్ ఉల్టా మీరు ఉల్టా వస్తారు అరే వస్తే నేను అక్కడ ఎంత కూర్చుంటాను అన్న హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదన్నమాట ట్రైన్ ఓపెనింగ్ రైడ్. స్పేస్ ఉంటే ఎక్కుదాం మనం కూడా, ఒక రైడ్ కొడదాం. మీరు వెళ్ళండి. ఓకే, లెట్ దెమ్ ఎంజాయ్. స్పేస్ ఉండదు, ఎక్కొచ్చు. మన వాళ్ళు ఛానల్ వాళ్ళు ఎక్కుతారు, బట్ ఏమొద్దులే, మనం ఏం చేస్తాం ఎక్కి. స్టాల్స్ కూడా ఇంకేం సరిగ్గా లేవు. అఫీషియల్స్ అయితే ఒక రైడ్ వేస్తున్నారు. ఆల్రెడీ నేను వీడియోలో ఇంతకుముందుకే చెప్పిన, దయచేసి ఇప్పుడైతే ఎవరు రాకండి, ఫస్ట్ వీక్ తర్వాతనే రండి. ఇదిగోండి పిజ్జా, బర్గర్, బ్రోస్టెడ్ చికెన్, దోశ. ఎక్కడైనా చూస్తారా మొత్తం లైటింగే లేదు సరిగ్గా, ఎందుకంటే ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇది అవుతుంది, స్టాల్స్ చేస్తున్నారు ఇంకా. అన్న ఖాళీ మైక్ లో ఏదో చెప్తుండో, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఫోటోలు కూడా దిగుతారు. బుకింగ్ కౌంటర్. ఇదేంటి కార్స్ అండ్ బైక్స్ డిస్ప్లే. లోపల ఇట్లా కార్లు బైకులు చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. ఈ గేమింగ్ సంబంధించిన ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది, ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ ఇది కూడా ఇంకా స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. అందరూ అయితే ఎక్కి కూర్చున్నారు, ఇంకా తిరగట్లేదు. అండ్ అది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవి అన్ని చిన్నపిల్లలు, అవి 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి గేమ్స్ అన్ని. ఇది ఇయర్ కొత్తగా వచ్చింది, నాకు గుర్తుండి లాస్ట్ ఇయర్ అయితే ఇది లేదు. అండ్ ఇయర్ ఇంకొకటి కూడా కొత్త గేమ్ వచ్చింది. ఇదిగోండి ఇదే, ఇది కూడా ఇయర్ వచ్చింది, ఫ్లయింగ్ బీ అంట. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ వీక్ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి రాకండి, ఒక వీక్ తర్వాత రండి. 70% స్టాల్స్ అయితే ఓపెన్ కాలేదు, ఏదో ఒక 30% స్టాల్స్ మాత్రమే ఓపెన్ అయినాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా. వన్స్ అగైన్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.